తాజాంశాన్ని చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ఈసారి రాజస్థాన్ నుంచి అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాజ్యసభ ఎన్నికల్లో భాజపా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది? బలరాం, అందరూ ఎదురు చూస్తున్న రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. రాజస్థాన్ నుంచి 4 అభ్యర్థులకు అవకాశం కల్పించింది. వెంకయ్య నాయుడు, ఓం ప్రకాష్ మాథూర్, హర్షవర్ధన్ సింగ్, రామ్ కుమార్ వర్మ రను రాజస్థాన్ నుంచి అభ్యర్థులుగా ఖరారు చేసింది. అలాగే మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, జార్ఖండ్ నుంచి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దబే, ఛత్తీస్గఢ్ నుంచి శ్రీ రామ్విచార్ నేతం, బీహార్ నుంచి శ్రీ గోపాల్ నారాయణ్ సింగ్ కి అవకాశం కల్పిస్తూ తన జాబితాను విడుదల చేసింది. బలరాం, వరుసగా 3 సార్లు రాజ్యసభకి ఎన్నికైన తర్వాత కూడా వెంకయ్యనాయుడికి 4వ బీజేపీ అవకాశం కల్పించడం అనేది విశేషంతో కూడిన అంశం. ఇందులో బలరాం, బీజేపీ చరిత్రలో ఒక వ్యక్తికి 3 సార్ల కంటే ఎక్కువ రాజ్యసభ అవకాశం కల్పించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడికి అవకాశం కల్పిస్తున్నట్టు భాజపా వర్గాలు చెబుతున్నాయి. అలాగే మే 31 లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తవలసిన నేపథ్యంలో కర్ణాటక నుంచి మరోసారి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు అని వచ్చిన నేపథ్యంలో చివరికి రాజస్థాన్ నుంచి పార్టీ వెంకయ్యనాయుడికి అవకాశం కల్పించింది. అలాగే కర్ణాటక నుంచి వ్యక్తి నిర్మలా సీతారామన్ కి అవకాశం కల్పించింది. బలరాం, ధన్యవాదాలు కిరణ్.